అమ్మో ఏంది కావచ్చు ఇయ్యాలమ్మా నర్సయ్య తాత రామసక్కని రాగం తీస్తుండు ఎట్టట సంగతి ఎట్లా అనుకుంటురా పబ్లిక్ ముందుగాల అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక మరి ఉగాది పండుగ గోలిగా మీరు బచ్చాలు చెడ్డ పడ్డ మంచిగా పచ్చడి చేసుకొని ఇక మరి షెడ్రుసుల ఇక ఆనందం పొంది పిల్లారు మేరంతో ఇంట్లో గడుపుకోవాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మా నేను కోరుకుంటుంది. ఇక మరి ఉగాది పండుగ గోలిగా మరి షెడ్డో పడో మనం పంచాంగం చెప్పుకోవాలి కదా, లీడర్ల జాతకం ఎట్టుంది, మరి దునియా మీద ఏం జరగబోతుంది, ఎట సంగతి ఏంది ఏం కథ అని ఇవాళ మీకు ఒక రామసక్కని చూడసక్కని కోయాలని పట్టుకొచ్చిన మిమిక్రీ ఆర్టిస్టు అశోక్. మిమిక్రీ ఆర్టిస్టు అశోక్ అంటే మిమిక్రీ అంటే అశోక్. ఇక మరి ఈ కోయాగా ఏం చెప్తాడు, ఎట్ట చెప్తాడు, ఏంది ఏం కథ అనేది ఇక మరి లోకం మీద ఇప్పుడు లీడర్ల పనితనం ఏంది, లీడర్ల గొప్పతనం ఏంది, ఎవరి పనితీరు ఏంది, ఎవరి కథ ఏంది, కథ మాత్రం అందిస్తాడు ఈ పిల్లగాడు. ఓ పిల్లగా శరణార్థి అంత నిమ్మలమేనా? ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఈ రేవంత్ అయ్యకు ఏదో మార్కులు బగ్గబడ్డాయట. దేశంలో అత్యంత శక్తివంతమైన లీడర్లల్లో ఈయనే. పోయిన చేపకు 38వ ర్యాంకు ఉంటే ఇప్పుడు 28వ ర్యాంకుకి వచ్చిండట. అయితే ఇప్పుడు ఈ ముచ్చట మీద లేదు 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 ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆనాడు బెస్ట్ సీఎం మా అయ్యనే అని ఇప్పుడు ఈయన లెంకలు కొడుతుండు కేటీ రాముడు. మరి ఇప్పుడు 28వ ర్యాంక్ వచ్చిన రేవంత్ ఎంత ఉత్తదే అన్న కాడికి ఇప్పుడు ప్రతిపక్షంలో పండుగ కొరుకుతుర్రు. ఏమంటావు దీని మీద? నేను ఒక్కటే చెప్తున్నా నరసన్న, ప్రతిపక్షాలకు తలమాషులకు ఒకటే కార్యక్రమం నేను చెప్పదలుచుకున్నా. అమ్మో ఇవాళ చిన్నతనంగా నాకు మీ అదృష్టం కొద్దీ ఆ సోనియామ్మ గారి దయా దాక్షిణ్యం వల్ల, ఈ తెలంగాణ ప్రజల అభిమానం వల్ల నేను ఈ సీటు మీద వచ్చి కూర్చున్నా. మరి సీటు మీద కూర్చుంటే ఆయనకు ఏమన్నా అది పుట్టగొడుగు మోల్చినట్టు ఏమన్నా మోల్చిందో ఏమో. ఓ అమ్మా, ఏంటంటే నా మీద కక్ష సాధింపు చర్యగా నేను కుర్చీ గుంజుకున్నా కదా, అందుకని ఇట్లా ఓర్వజాలని మాటలు మాట్లాడుకుంటా కట తలమాసినోడు ఆడ కూర్చొని నేను ఒక శాస్త్రం చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంటోళ్ళకు. ఏందది ఆ శాస్త్రం? ఏంటంటే ఒక గుడ్ల గూబ అంట మొగుల మీదకి పోతుందంట. గుడ్ల గూబ నరసయ్య తాత, నువ్వు పెద్ద మనిషివి, అర్థం చేసుకోవాలి. ఆ గుడ్ల గూబ అంట శరం తప్పిన గుడ్ల గూబ అంట ఈనాసొంట తలమాసిన. ఆ గుడ్ల గూబ అంట మీదికి కాళ్ళు చేసి కిందికి తలకాయ చేసి పండుకుంటదంట గుడ్ల గూబ. ఆ గుడ్ల గూబ అనుకుంటదంట లోకం మునిపోకుండా ఆకాశం పడిపోకుండా నేనే నా కాళ్ళతో 2 కాళ్ళతో నాపుతున్నానని అనుకుంటదట గుడ్ల గూబ. అమ్మని అట్లున్నది తలమాసిన కథ. ఇంకొక శాస్త్రం ఉన్నది. అమ్మో ఇంకొక శాస్త్రం ఉన్నది. దోబిఘాట్ల ఒక కుక్కని అంటాం, గర్కనే ఈ ఘాట్ కాని అసొంటి కుక్కని అంట ఏం పని చేయకుండా బండి కింద ఉరుకుతుంటదంట. ఆ బండి మీద ఉన్న బియ్యపు సంచుల మీద ఉన్న రైతును నియాసొంటోళ్ళను తాత కూర్చుంటే ఆయన శంలను కూడా నేనే మోస్తున్నానని అనుకుంటదట గజ కుక్క. గట్లున్నది ఇలా శాస్త్రం. ఇప్పుడు హనుమంతరావు పిల్లగా నీకు ఇంకా రాజకీయం ఎందుకు? ఒకసారి గంట ముడుచుకొని తమాష ఇంట్లో వండుకొని సలవుడు దాగి 3 మాటలు 3 బుక్కలు నిమ్మలంగా ఉండేదానికి ఒరేక అంటే మగోని ఉరుకుతున్న గాంధీ భవన్కు ఇక అక్కడ ఈ 10 పచ్చాలు కూడా అనుకుంటున్నారు వీళ్ళకు ఏంది ముసలాయనకు ఏం పని పడలేదా, ముసలాయన అయిండు మూల కూసోక ఊరికే ఉరుకుతున్నేందుకు అని ఇప్పుడు 10 పచ్చాలు కూడా అంటుర్రు. ఉంటే కదా వాళ్ళు ఎందుకు మరి నిమ్మలంగా ఉండరు అది పిల్లగా? నీకు నేనేం చెప్పాలి? ఇక నువ్వు పెద్ద మనిషివి, నువ్వే పంచాయతీ తెంపేటోడవు, నువ్వే నా పంచాయతీ తెంపుతాంటే ఎట్లరా బాబు? నేను ఒకటి చెప్తే నువ్వు ఇప్పుడు నేనేమంటున్నానంటే పెద్ద మనుషులకు ఒక బాధ్యత ఇస్తారు, పిల్లలకి ఏం చెప్తాం రా బాబు? పిల్లలకు పనులు చెప్తాం. నేనేమి చెప్తున్నా ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అంటే అరే తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడోడు కేటీఆర్ ఎక్కడోడు రా బాబు? ఏడనుకుంటుడే తెలంగాణ మా సోనియా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నయమైంది. తెలంగాణ అనుకుంటా మొత్తం లెక్కలు వెనుక బిడ్డే అల్లుడు కోడలు అందరూ వేసుకుంటున్నారు వెనుక. ఏముండరా బాబు? లేకపోతే ఏం చేస్తుండే వీళ్ళు? ఐసు బాబా దర్గా కాడ పోయి అల్లాకే నాప్య దేదేరా బాబా అనుకుంటా బిచ్చబడుగుతుండే. ఏం చెప్తాం మనం? పెద్ద మనుషులు ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇంట్లో రేపు బంటి అంటారు. ఎందుకంటారా బాబు?
నువ్వు ఇప్పుడు పెద్ద మనిషి అయినావు, ఎట్లా అడుగుతున్నావు నువ్వు గట్లనే నేను కూడా అలా అడగట్టోళ్ళు ఒకటి ఉండాలి కదా. నా ఉద్దేశం ఏంటంటే నేను ఇంట్లో ఉండాలి, వాళ్ళు వయసు పిల్లలు బయట పనిచేయాలి, యూత్ కాంగ్రెస్ అట్లా. అమ్మని సాగిరంగా ఇందుకేరా. అయితే ముసలితనంలో కూడా హనుమంతు తాత ఉరుకులో పెడుతుండు పరుచుకోలాగా, ఇక మా ఇజ్జత్ ఇల్వబోబట్టి అని ఇప్పుడు ప్రతిపక్షాలు పళ్ళు కొరుకుతురు. అబ్బా అమ్మా అంతే కదరా బాబు, ఏమన్నా తప్పు మాట్లాడితే నీ చెప్పు తీసుకొని కొట్టురా బాబు. ఏమో కానీ ఇప్పుడు అవునా పిల్లగా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బిసి కాడ పెద్ద ప్రమాదం జరిగి పాపం పారాలు అన్న ఇరుక్కపోయినాయి. అంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం పనిపడలేదా ఏది కావచ్చు, ఊ అంటే అంటే చేపల కూర తెప్పించుకొని తమాషగా తింటుండు, ముఖం చూపిస్తుండు, ఆదరేసుకుంటుండు, వస్తుండు. చేపల కూరకు అలవాటు అయ్యిండు, చేపల కూర తింటుండు అని అంటుండ్రు ప్రతిపక్షాలు. ఏంది పిల్లగా ఈ భాగవతమా? ఏమన్నా అంటేనేమో అన్నారు అంటారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇప్పుడు నడిచేతా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఏం చేసినాం మేమని. ఇప్పుడు తమ్ముడే బేగాడే ఏదైనా ఒకటే, దానికి సంబంధం ఏముంటే చెప్పు. ఇప్పుడు నేను పోయి ముఖ్యమంత్రి ఏమని అంటే ఇయ్యనా నాకు సోనియా ఏం తీసుకుంటానో అంతే. వాళ్ళు ఏదో బేకారంగా లేక ఏదో మాట్లాడతారు. నేను వాళ్ళని ఎందుకు పట్టించుకుంటానే, నేను పట్టించుకుంటున్నా, నాకు ఎందుకు అవసరం ఏమన్నా. నా తమ్ముడే బేగాడే, ఆ తమ్ముడికి మంత్రపదం వస్తుంది, నీకు ఇట్లా చేసినావు నాకు అట్లా చేసినావు అంటే నేనేం చేస్తా? సంబంధం ఏముండదు, సంబంధం లేదు కదా. ఎవరైనా కానీ ఏం చేసినా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు, దానికి సోనియా సహకారం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు లేదు లెక్క. మరి ఇప్పుడు మీ తమ్మునికి మంత్రి పదవి కావాలని నీకేమైనా పానం గుంజుతుందా? నాకేం గుంజుతుంది? ఆయన అదృష్టం ఉంటే ఆయనది, నా అదృష్టం ఉంటే నేను. ఆయన ఆ పార్టీలో ఉంటే బీజేపీలోకి పోయి బీజేపీలోకి కాంగ్రెస్ లో కూర్చోండి. మరి నేను కాంగ్రెస్ లో ఉన్నాను, నేను బీజేపీలోకి పోయినా అట్లనే మరి ఎంతే కదా. అయితే ఈ లెక్కన వాడి చూస్తే ఎంతసేపు చెప్పు, ఇక మరి తోడబుట్టే తోడ, ఇక మరి ఒకటే మాట చెప్పిన అప్పుడే, తమ్ముడే బేగాడే. తమ్ముడైనా మాత్రమే ఏం చేస్తాం. వ్యాపారాలు ఉన్నాయి మాకు, బోనాలు ఉన్నాయి. ఇప్పుడు 18 కోట్ల రూపాయలు ఏం చేసినా నీ జాగ్రత్త చేయలేము. మేము వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించాం. మేము పార్టీకి వెళ్ళి దోచుకోలే, నీ పార్టీకి వెళ్ళి దోచుకోలే, ఆ పార్టీకి వెళ్ళి దోచుకోలే. ఆడ ఫామ్ హౌస్ లో పోయి అది చేస్తున్నట్టు మేము ఏం చేయలేదు. అర్థమైందా? మరి మీ తమిళకి ఇప్పుడు రాజగోపియకు హోంమంత్రి అని కలవరిస్తున్నారు. కోళ్ళ కూడా కార్యకర్తలు కూడా ఎగురులో పెడుతున్నారు. వచ్చారా మరి హోంమంత్రి? మనకు సంబంధం లేదు ఇక, ఏమొస్తుంది వాళ్ళకి సంబంధం. ఇప్పుడు మన సీఎం అన్నాడు అంతేమా, మొన్ననే సీఎం అన్నాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి అన్నాడు. మళ్ళీ నేనే కాక మళ్ళీ 10 సంవత్సరాల దాకా నేనే అన్నాడు. ఎవరు నమ్ముతాం చెప్పు, కదా. నువ్వేమి ఏమన్నా తప్పు చెప్తే నువ్వు చెప్పు. ఆడ మాట్లాడుతాడు మీడియా ఇంకోటి కాదు. నువ్వు అన్నలకే నాకు పెద్ద మనిషి, నువ్వు మా జిల్లా నల్గొండ జిల్లా నువ్వు చెప్పు. ఇక నేను ఏం మాట్లాడాలి? ఇక ఏమో పిల్లగా ఏం నడుస్తుందో ఏమనుకుంటున్నారు. ఈ ఉగాది పండుగ సలహకుండా ఉగాది పండుగ బల మోసుకొచ్చింది ముచ్చట్టు. కానీ ఇప్పుడు ఈ బట్టి విక్రమార్క ఏం అద్దుపద్దు లేని ఎవరు ఏమున్నది, కానీ ఏం సకదనం ఉంది. ఆ పద్దు పెట్టిండు అసెంబ్లీలో, ఆ వార్షిక బడ్జెట్ అని పెట్టిండు. అది రాశికి రాకుండా రంగానికి రాకుండా అంత ఇలం ఫలం లేకుండానే ఉందని ప్రతిపక్షాలు పాను కోరుకుతున్నారు. ఇటు బీజేపీ వాళ్ళు కూడా సంకలు అని ఇట్లా జబ్బలు దాచుకొని మొత్తం లేఖలు కొడుతున్నారు. ఏంది పిల్లగా ఈ భాగవతము? ఈ ప్రతిపక్షాల వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే, ఈ ప్రతిపక్షాల వాళ్ళకి సిగ్గు లజ్జ అనేది ఉంటే, మా పైన ఏనాడు కూడా ప్రతిపక్షాలు మరి దుష్ప్రచారం చేయి. ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నాయంటే మా పైన మేము కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియమ్మ తల్లి, ఇవన్నీ కూడా ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర మా మీద మరి అబండాలు వేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే తప్పకుండా మేమేం తప్పులు చేసామో ప్రజాక్షేత్రంలోకి రండి, అవన్నీ ప్రూవ్ చేయండి. అప్పుడే కానీ ఏదో అక్కడ ఉంటున్నాము, ఏదో ఇక్కడ ఉంటున్నాము అని చెప్పేసి మా మీద దుష్ప్రచారాలు చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మా ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంటుంది. సోనియమ్మ గారి నాయకత్వంలో ప్రజా దీవెనలో మేము ప్రజాక్షేత్రంలో వచ్చేసి పోరాటం చేస్తాం.
అంతే, ఇంకోటి కాదు. పక్కా నిన్న కాక మొన్న నేను ఎప్పుడు కూడా మరి వ్యాఖ్యానించని వ్యాఖ్యలు కూడా మరి ప్రతిపక్షాల వాళ్ళు తీవ్రంగా మాట్లాడారని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఒక బాధ్యత గల మరి ఉప ముఖ్యమంత్రిగా నిన్న కార్యక్రమం చేస్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్థిక శాఖ నిర్వర్తిస్తా ఉన్నా. మరి ఈ రోజు 7 లక్షల అప్పులు చేశారు. ఎన్ని లక్షలు? 7 లక్షలన్నర అప్పులు చేశారు వాళ్ళు. ఇదంతా కూడా ఒక ఇంటి సంసారికంగా ఒక ఆడ శ్రీమూర్తి ఇంట్లో ఉండి ఎలా తీసుకెళ్తుందో రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్తున్నాను నేను. అమ్మా కార్యక్రమం మరి ఆయన భర్త అయితే నేను భార్య. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇంటికి యజమాని అయితే నేను యజమానురాలను. అలా తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని. ఎవడైనా 10 సంవత్సరాల్లో మీకు అడుగుతాను, మీరు పెద్ద మనిషి, మీరు చెప్పండి, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా ప్రతిపక్షాల వాళ్ళకి? 90,000 కోట్ల రూపాయలు మీ చేతులు పెట్టి రాష్ట్రాన్ని అప్పచేస్తే 7.5 కోట్లతో అప్పుతో మేము ఇస్తావా? 7.5 కోట్ల అప్పు. ప్రభుత్వాన్ని దగ్గర డబ్బులు లేవు. దావోస్కి వెళ్ళాం మేము. మంచి బుద్ధిగా కాదు కానీ ఇప్పుడు ఏంది పిల్లగా ఉత్తమ్ కుమారు, నువ్వు అంతా అసలు ఈ ప్రాజెక్టులు అని నిన్న మొన్న బాగానే అసెంబ్లీలో బాగానే ఓడిపించుకున్నావు. ఏది పశలు బాగానే ప్రకటించుకున్నావు. మరి 23,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు షెడ్డో పడ్డో రేపు కూడా కొత్త ప్రాజెక్టులు కట్టాలని కాంకరం కట్టుకున్నారట. మరి ఈ పైకమంతా పాత కిస్తీలకే పాతదానికే పోతుంది అనేది ఈ పుకారం వేస్తుంది. మరి నువ్వు ఏం పెట్టి కడతావు? కొత్త ప్రాజెక్టులకు శంకుబండ ఎట్ట నాడతావు? కొబ్బరికాయ ఎట్ట కొడతావు? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఏం చెప్పదలుచుకున్నాను నరసేత అంటే, ఈ దోపిడీ ఈ దొంగలకు నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మా ప్రభుత్వం కూడా ఎప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా పూర్తి చేస్తుంది. అది లేకపోతే మీరు వాగినట్టుగా మేము వాగాలంటే మాకు కాదు. ఎందుకంటే సోనియమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రానికి మరి తెలంగాణకి మరి ఏ రకంగా ప్రజలు మద్దతు పలికారు, ఆ రకంగా మేము ముందుకెళ్తున్నాం. ఈ రకంగా ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా మీ ముఖంగా నేను ప్రతిపక్ష వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఈ దౌర్భాగ్య పనులు, ఈ దోపిడీ పనులు వీళ్ళంతా కూడా చేస్తా ఉన్నారు. మరి అసెంబ్లీలో 23,000 కోట్లు షెడ్డో పడ్డో ప్రాజెక్టులకు కానీ ఖర్చు పెడతామని తీసిరి. మరి ఇప్పుడు కంకణం కట్టుకుంటుంది. మరి ఇప్పుడు ఆ పశలు ఉత్తపూర్ల కాడికే ఆ పాత అప్పులకు పాత బ్యాకాలకే పోతున్నాయి. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, వినట్లేదు. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దీనికి మళ్ళీ మేము బడ్జెట్ తీసుకొచ్చి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. మా దగ్గర ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని 10,000 కోట్ల రూపాయలు అప్పు మా మీద నెత్తి మీద వేసి వెళ్ళి ప్రాజెక్ట్ చేయమంటే ఇక్కడ నుంచి అది దౌర్భాగ్యులు మాకు అప్పచెప్పి ఈ అన్ని కూడా రాష్ట్రానికి లావాదేవీలు లేకుండా దివాళా తీసిండు. ఇది అసలు కథ. మరి ఉత్తమ్ కుమార్ పిల్లగాడు గట్టి పిల్లగాడ, నేను ఏమో అనుకుంటున్నా కానీ. ఇక మరి ఓ పిల్లగా కేసీరావు, అసలు ఏమన్నా ఉందా నీకు? పోయి ప్రతిపక్ష లీడరు, ప్రతిపక్ష హోదా ఉన్నది, నువ్వు గజ్వేలుకు ఎమ్మెల్యేవు, నువ్వేం సక్కర పోయి ఫామ్ హౌస్లో తమాషగా పక్కేసుకొని పండుకుంటున్నావు పిల్లగా తడి పట్టేసుకొని. జనం ఏమంటున్నారు? అసెంబ్లీకి వస్తలేవు, గజ్వేలుకు పోతలేవు, బాయిగానే బంతున్నావు. ఎందుకని పిల్లగా మన దిన పావల గిడ తయారైనవు నువ్వు? నేను ఒకటి చెప్తుంటావా నరసన, ఎవరన్నారు? నీకేమైనా బుద్ధిగానే ఉన్నదా? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతిపక్షాలు ఉండకపోతే మా వాళ్ళు వస్తలేరా? కేటీఆర్ వస్తలేరా? హరీష్ రావు వస్తలేరా? ఇంకెవరు వస్తలేరు చెప్పు? మాతో మంత్రులు అందరూ కూడా, పాత వాళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ ఉన్నారు, అందరూ వస్తురుగా. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నానంటే ఎందుకున్నాం? ఇవాళ ప్రతిపక్షాలు ప్రజలు కూర్చోబెట్టారు, తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పుడు జనము ఏం అప్పచెప్పారు? ప్రతిపక్షాలు అప్పచెప్పినప్పుడు నేను ఏం చేయాలి? అది చేస్తాం. మాది కూడా టైం వస్తుంది. నువ్వు తప్పు చేసినావు కాబట్టి మొగోడివి ఫామ్ హౌస్ లో పక్కేసుకొని పడుకుంటున్నావు. అసెంబ్లీకి వస్తే ఏడ అడుగుతారు, ఏడ నిలదీస్తారు అని ఒకటి చెప్తున్నా.
ఎవరు చెప్పినా కానీ కూడా ఆరు నూరైనా తెలంగాణ వచ్చుడు చుట్టూ దంచుడు అయింది. నేను ఒకటే చెప్తున్నా, మా భూములు మాకు కావాలంటే మా భూములు అయినాయి, మా కొలువులు మాకు కావాలంటే మా కొలువులు అయినాయి, మా నీళ్లు మాకు కావాలంటే నీళ్ళు అయినాయి. ఎవరు చెప్పినవా నీళ్ళు లేవు, కాళేశ్వరం నీళ్ళు వాడతలేమో, నల్గొండలో వాడతలేమో, చేవలలో వాడతలేమో, మెదక్లో వాడతలేమో, ఏడ వాడతలేవు నీళ్లు. వీళ్ళు ప్రభుత్వానికి శాతగాక ఫోన్ కేసుగా అని చెప్పి మా మీద బట్టగాలు చేస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేయి, ఏమయ్యా ఏయి చూస్తా. ఇప్పటిదాకా వచ్చినావు ఏం చేసినావు, ఇప్పటిదాకా ఏం చేసినావు చెయ్యి. తులం బంగారం ఎక్కడ పోయింది, 4,000 ఎక్కడ పోయింది, ఉపాధి 3,000 ఎక్కడ పోయినాయి, ఆడోళ్ళకి ఇస్తాయి, కరెంట్ ఏడున్నది, ఇవన్నీ చెయ్యి. చేస్తే చేయమయ్యా దమ్ము. నువ్వు కూడా అన్నమాట మగోని దళితులు ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, KG2 PG విద్య, డబుల్ బెడ్రూమ్, పాటది, నిరుద్యోగ పూర్తి, ఫీజు రియంబర్స్మెంట్, ఈ కథలన్నీ ఉన్నాయట. నువ్వు కూడా అది పక్కేసి పడవేసేవాడు. నూరైనా ఒకటి చెప్తాను, దళితులు ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ తెలంగాణ తెచ్చినంతగా నువ్వు బాపులు ఎక్కున్నావు, నువ్వు గాంధీ తాత తెలంగాణకు, నువ్వు ముఖ్యమంత్రి కా అంటే నేను ముఖ్యమంత్రి అయినా. మళ్ళా మన ఎలక్షన్ పోయినాం కదా, ఎలక్షన్ లో పోయినప్పుడు దళిత ముఖ్యమంత్రి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళా నన్ను అధికారంలో నన్ను ఉండమన్నారా, దళిత ముఖ్యమంత్రి ఉండమన్నారా? మరి సావిరంగా ఇదా అదే కదా. అబ్బలకుండు సామాన్యుడు ఏం కాదు. ఇంకో మాట చెప్తా, ఇవాళ దళితులు గాని ఇంకొకరు ప్రజలు గాని అంత గొర్రెలు. మేము ఇట్లుప్తే ఇట్లుపుతారు, ఇట్లుప్తారు అంతే. ఓన్కి ఇష్టగాలి అది కొట్లాడుకునేది తెలంగాణ కోసం కాంగ్రెస్ కోసం టీఆర్ఎస్ కోసం బీజేపీ, గీళ్ళే కొట్లాడతారు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా మొన్ననే, ఏమి నువ్వు పబ్లిక్ మోసమయ్యేది ఉంటే మోసం చేసినామన్నాడు. మరి మోసమైనట్టు పబ్లిక్ అంతా గొర్రెలు కాకపోతే బర్లా పాలిచ్చే బర్లా గొర్రెలు కాకపోతే. మరి నీకు పెత్తనం చేతికి వచ్చింది, మొత్తం ముసలాయన అయినవు, షెడ్డో పడు. ఇక మరి మొన్న కూడా నీకు ఇంట్లో కాలు జారి పడ్డావు. ఎందుకు నీకు ఈ రాజకీయం, ఇంకా నీకు అవసరమా? ఈ కొడుక్కో ఇప్పుడు అమ్మో, ఇంకా నేను మర్చిపోతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఎరికేనా కేసీరావు? ఈయన పెత్తనము ఇక్కడ కొడుకు ఇస్తాడా లేకపోతే అల్లుడికి ఇస్తాడా? కొడుకేమో అమెరికాకి వెళ్ళి నడమంతరంగా వచ్చే, అల్లుడేమో నీకు షాయలు అందించిండట, బిస్కూట్ అందించిండట, నీ ఎంట ఉద్యమంలో తిరిగిండట, అరొక్క కష్టం పడ్డాడట. మరి పెత్తనం కొడుకు ఇస్తావా అల్లుడికి ఇస్తావా? ఎవరికి ఏమి ఇచ్చేది లేదు. ఇచ్చేదానికి ఇదేమన్నా పెప్పరమెంట్ అది? కూరలకి ఇచ్చే చాక్లెట్ ఆమె? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నరసేత పెద్ద మనిషి నువ్వు. నేను బతికి బట్ట కట్టేంత వరకు ముఖ్యమంత్రికి ఎవరు ఉండాలంటే కేసీఆర్, ఇంకో తోపు కాదు. ఇక KTR కాదు, హరీష్ రావు కాదు, కవిత కాదు, ఎవడొచ్చినా కానీ కోరికిస్కా. తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చారు, తెలంగాణ ప్రజలు అభిమానించింది నన్ను, తెలంగాణ జాతిపిత అంటారు నన్ను. KTR అన్నారు, హరీష్ రావు నన్ను ఎవరు అన్నారు? కోరికిస్తాడువే నాకెందుకు? మధ్యలోనే మేము సీటు గుంజుకుంటేందుకు ప్రతిపక్షాలు తన మనుషులు మస్తు మాట్లాడారు. నేనేమన్నా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ పుట్టింది కేసీఆర్, తెలంగాణ బతికించింది కేసీఆర్, తెలంగాణ సచ్చినంత వరకు ముఖ్యమంత్రి ఉంటాడు. సమాధానం చెప్పాలంటే ఆశలు పెట్టుకొని ఆవిరి కావద్దు అని చెప్తున్నాను. దమాక్లో పెట్టుకొని అంటున్నా, దమాక్లో మైండ్ లో పెట్టుకొని. మరి నేను మీ ఫామ్ హౌస్ కాడికి వచ్చినాం. మరి మా నర్సయ్య తాత వచ్చిండు, షెడ్ పాటు బువ్వ పెట్టకుండా షాయ సుక్కన్నా నీళ్ళ సుక్కన్నా పోసి పంపుతా అని అనవైతివి, బయటికి వెళ్ళవైతివి. నేను ఒకటి చెప్తా, నర్సయ్య తాత నువ్వు మంచోడవే, నీ వెనుకొచ్చిన వాళ్ళు మంచోళ్ళ. అర్రే ఒకటిగా చెప్తున్నా, బట్టవాది వాళ్ళ అంతా బంగాళీ మాటలు మాట్లాడుతున్నారు, నూట కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, నామడ మాట్లాడుతూ ఆయనకు వచ్చి ఇంకో మాట మాట్లాడుతున్నారు. అందుకని మా వాళ్ళకి చెప్పిన, సపటిదాకా ఇంత బువ్వ పెట్టి ఇంత కూర పెట్టి మంచిగా మా నరసయ్య తాతకి ఇంత బుక్కడి బువ్వ పెట్టి పంపిరా పోయి తినబెట్టురు అని చెప్పిన. నాకడే తెచ్చిర్రు, లోపలికే రానియలే సెక్యూరిటీ వాళ్ళు. నేను ఒకటే మాట చెప్పినా కదా, వెనకొచ్చినోడు నువ్వు ఇప్పుడు మంచోడు, నీ వెనకొచ్చినోడు వాళ్ళ గురించి అమ్మో ఎంత తెలియకల్లోడు. అబ్బో నీ దాడం పెట్టి సరే. ఇప్పుడు ఓ పిల్లగా హరీష్ రావు, ఇప్పుడు గతంలో మీరు పాలమూరు రంగారెడ్డి అది పక్కేసి పడవేటి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అది ఉత్తపూర్ర కాడికే చేసిరు, ఏది లేదు ఎక్కడ లేదు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయలు, డిండి, SLBC ప్రాజెక్టులన్నీ 10 ఏళ్ల రాజ్యంలో పక్కేసి పడవేటిదట హరీష్ రావు. మరి గియ్యాల
రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, పంట పొలాలు పక్కం పాడైపోతున్నాయి, గొర్రెల మేపుతురు, బర్రెల మేపుతురు, గుర్రాల మేపుతురు అనే మీరు ఇలా ఈ రకంగా శంకర్ గుద్దుకుంటూ మాట్లాడుతుర్రు హరీష్ రావు. మరి 10 ఏళ్ల రాజ్యంలో ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాదా నేను ఒక్కడే చెప్తా నేను ఒకటే చెప్తా చూడు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ దేని గురించి వచ్చింది? ఇవాళ కాళేశ్వరం ఎవరి గురించి కట్టిరు, ఇవాళ మేడిగడ్డ ఎవరి గురించి కట్టిరు, ఇవాళ నెట్టంపాడు ఎవరి గురించి కట్టిరు, ఇవాళ చేవల ప్రాణైతే ఎవరి గురించి కట్టిరు? తెలంగాణ ప్రజల కోసం కట్టినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా యోగక్షేమాల గురించి, రైతుల గురించి, ఆ క్షేమాల గురించి తెలంగాణ ప్రజల గురించి కట్టినాం తప్ప మా గురించి కాదు. అవి ప్రజలు అందరూ కూడా ఆదరించిన అభిమానించినంత కాలం మేము అందరం కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు కాళేశ్వరం కట్టినాం, అది 100 కోట్ల ప్రాజెక్టు, 100 లక్షల ప్రాజెక్ట్. అది 1,00,00,000 కోట్లు వెనకేసుకున్నాడుగా. ఇక తలభాషణ వాళ్ళు ఏదైనా చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలు లేకుంటారు. మేము ఇప్పుడు ప్రతిపక్షాల్లో కూర్చోబెట్టాం. మాకు 0.1 1.0 తక్కువ వచ్చింది. దానికి తెలంగాణ ప్రజలు మాకు మళ్ళీ అధికారం ఇవ్వబోతారు. వీళ్ళ హామీలు ఏడున్నాయి చూస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ బియ్యం ఏవి, వాళ్ళ రైతు బంధు ఏది, వాళ్ళ దళిత బంధు ఏది, వాళ్ళ స్కూటీ ఏది, వాళ్ళ 4,000 ఏది, వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఏది, ఇవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర కూడా. వాళ్ళకి నమ్మించి మోసం చేసిరు. మేము 2,000 ఇస్తా అంటే వాళ్ళు 4,000 అన్నారు. మేము తులం బంగారం అంటే వాళ్ళు 1.5 తులం అన్నారు. ఇవన్నీ కూడా చేసుకుంటా వాళ్ళు వచ్చి ఈడ ఇప్పుడు పైసలు లేవు అని చెప్పి మొత్తం బదలాం మమ్మల్ని చేస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు జరిగిపోవా, నేను సీట్ ఎక్కుతాన్నా. ఓపెన్ గా చెప్పినవా? ఇలా ఓపెన్ గా చెప్పేటోడు ఎవడని ఉంటాడా? ఏమన్నా చెప్పినామంటే తెలంగాణ కోసం ఈ హరీష్ రావు చెప్పాడు. అరే నీకు చేయనీకి వస్తేనేమో నువ్వు కూర్చోలేకపోతే సీట్లకి వెళ్ళి జరుగు బాబు, లేకపోతే నేను వస్తా అని చెప్పిన. నేను చేసి చూపిస్తా. మేము ఆర్థిక మంత్రిగా చేసిన ఎన్ని కోట్లు ఉన్నాయో, ఏం కోట్లు ఉన్నాయో, ఏదో రకంగానే అప్పులు చేసేది ఉంటుంది, తప్పులు చేసేది ఉంటుంది. అప్పు చేయండి ఓడు పప్పు కూడా తినడు. కాబట్టి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేయలేకపోతే సప్పదాకా పక్క జరుగు, మా మామను కూడా పక్క పెట్టి నేను వస్తా అని చెప్పిన. హరీష్ రావు ఒక మాట అడితే పిల్లగా కోపడకు చెప్పు. ఇప్పుడు రేపు కేసీరావయ్యకు వయసు మీద పడుతుంది నా లెక్క. ఏం తక్కువ నాతో చూడు మీ కేసీరావు మీ మామ. మరి ఆనాడు సంధి ఉద్యమంలో పాల్గొన్నాం అనేది పేరుంది. షెడ్డోపాటు తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీ రావుల కంటే మీ బామ్మర్ది కంటే మీ మరదలు కవితమ్మ కంటే ఇప్పుడు హరీష్ రావుకే ఉన్నది పలుకుబడి పచారా అనేది కూడా బయటకు వస్తుంది. మరి మీ మామ కేసీరావుకు పుసుక్కున మరి రేపు ఇయ్యాలన్న బలం ముందుకున్న బలం ముందుకుండదు. మరి ముఖ్యమంత్రి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి హరీష్ రావే అని పుకారం లేపి ఇది చేస్తే మరి మీ బామ్మర్ దూకుంటాడా? నీకు పోటీగా రాడా? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నరసయ్య తాత ఇవన్నీ పుట్టించినట్టు కార్యక్రమాలు. నేను ఒకటే చెప్తా, ఇవాళ జాతిపిత అని మనం కేసీఆర్ అనుకుంటాం తెలంగాణకు. నేను ఎక్కడుండి ఏమునుంటి నాకు రాజకీయాలు తెచ్చాడు మా మామ, మంత్రి పదవి ఇచ్చాడు మా మామ, ఇవన్నీ చేసాడు మా మామ. ఆయనకు విశ్వాసంగా ఉంటాను నేను, కానీ నన్ను తప్పుడు ప్రచారం చేసి నన్ను ఆయనకు నాకు మధ్యలో కొట్లాట పెట్టేందుకు చూస్తుంటే నేనెందుకు అది చేస్తా, స్పందిస్తా. అది పిచ్చిగారిది కొడుకులు ఏదో అనుకుంటుంటారో వాళ్ళకి సంబంధం, వాళ్ళకి కానీ మనకేం సంబంధం లేదు. సాలెభవనే ఎక్కుతారప అన్నారు. అంటే కేటీఆర్ హరీష్ రావు సాలెభవనే ఎక్కుతారప్, సారీ దునియా ఎక్కుతారప్ అన్నారు. ఆ సారీ దునియాకి ఏంటంటే ఎవరికైనా ఏమొచ్చినా కానీ కూడా మేము అంత ఇల్లు సంసారం ఒకటే తిరగం, అందరం కలిసిమెలిసి ఉండి కాపురం చేసుకుంటాం తప్ప మేము ఒకటి కాదు. ఎవడో మా మీద నిందలు వేసి అపాడాలు వేసేస్తే మేము వాళ్ళకి దానికి స్పందించాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు కారు పార్టీల పెబ్బ అంటే ఇప్పుడు బలం పచారా ఎక్కువ ఇప్పుడు హరీష్ రావుకు ఉందంటవా, కేటీ రావులకు ఉందంటవా? హరీష్ రావు అని హరీష్ రావు పేరు కూడా బదలాం చేస్తారు, కేటీఆర్ పేరు బదలాం చేస్తారు, కవితమ్మ పేరు బదలాం చేస్తారు. ఏదైనా కానీ కూడా జాతిపిత మహాత్మా ఆడ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ బతుకున్నంత కాలం మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఈ పిచ్చిగారిది కొడుకులు దమక్ లేని వాళ్ళు, బుద్ధిగానం లేని వాళ్ళు ఏదైతే చెప్తుంటారో బయట అవన్నీ నమ్మకూడదు నరసయ్య తాత. నేను నీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఒకటే మా మామ మీద విశ్వాసంతోనున్నా, ఆయన నా మీద విశ్వాసంతోనున్నాడు. ఏమైనా లావాదేవీలు ఉన్నా కానీ నాకే చెప్తాడు, కొడుకుకి చెప్పాడు. అట్లా కూడా ఉన్నది. అందుకనే నేను ఒకటి ఏమంటున్నా, ఏం బావ అంటాడు మా హరీష్ మా కేటీఆర్ వచ్చి, సాలే భవన్ ఎక్కుతారా సారీ దునియా ఎక్కుతారా. ఆ శాస్త్రం గుర్తుపెట్టుకో, మొత్తం సమయం అయిపోతుంది నీకు. ఇక నోటికి ముచ్చము కేటీ రాములు నువ్వు బాగానే ఉరుకులు పెడుతున్నావు, షెడ్డో పాటో తిరుగుతున్నావు. కానీ
ఇక నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు ముఖ్యమంత్రి కావాలని మీ అయ్య కలలు కన్నాడు. ఎప్పుడు 10 ఏళ్ల రాజ్యంలో పరిపాలించుకుంటని మూడోసారి ఎవరు కావాలి, నా కొడుకు కావాలి ముఖ్యమంత్రి, కేటీ రాములు కావాలని కలలు కన్నాడు. ఇక అన్న సచివాలయం కూడా ఏదో వాస్తు దోషం ఉంది, నేను పుసుక్కున అన్న అడుగు పెడితే ఆ పీడ మొత్తం నా కొడుకు మీద పడుతుంది, రేపు రాబోయే రోజుల్లో నా కొడుకు ముఖ్యమంత్రి కాడు అని కేసీరావయ్య బాగా ఆలోచన చేసి సచివాలయాన్ని ఊరగొట్టించిండు, కొత్తగా కట్టించిండు. మరి కేటీ రాములు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి 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 అనేది ఆయన గుండె నాటకపోయింది. ఇప్పుడు ఎట్లా పిల్లగా మరి మీ అయ్య చేతన అయితే లేదు, ఫామ్ హౌస్కే అంకితమైండు, మీ బావ నీకు పోటీకి వస్తుండట. ఇప్పుడు కేటీ రాములు బాగానే ఉరుకులు పెడుతుండు తిరుగుతుండు, కానీ అలా బావ కంటే 10 తక్కువ ఉంది, దాడుగా ఆయన కాదు పోదు అనేది కూడా గుసగుసన పడుతుంది. ఎట్లా ఈ పార్టీని ఎట్లా నడిపిస్తావు, ఈ బదనం ఎట్లా మోస్తావు, ఏం చేస్తావు? నరసేత నేను ఒక్కటి చెప్తున్నా, నువ్వు నమ్మకపో, నేను ఒక్కటే చెప్తా. మొన్ననే అసెంబ్లీలో నేను చెప్పిన, ఏమని చెప్పిన, ఈకి రేవంత్ రెడ్డి అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు. వాహ్, ఎంతమంది సీనియర్లు ఎంతమంది జూనియర్లు ఉన్నారో నువ్వే గుర్తు చేసుకో. నరసేత నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. నీ అదృష్టాన్ని నేను గుంజుకోలేదు, నా అదృష్టాన్ని నువ్వు గుంజుకోలేవు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ జాతిపిత అన్న కేసీఆర్ అన్న ఎవరైనా కానీ కూడా మా తండ్రి ఇవాళ తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నేను అమెరికా నుంచి చదువుకుంటూ వచ్చిన తర్వాత కూడా నేను ఒక మంత్రిగా, నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు ప్రతిపక్షాలలో కూడా నేను సమాధానాలు ఇచ్చి నేనే చేస్తున్నాను. మరి ఈ రకంగా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవ్వరు కూడా మరి ఏనుగు పోతుంటే కుక్కలేని మురుగై. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పథకాలన్నీ ఏవైతే అమలు చేసిన తర్వాత నేను మాట్లాడతాను. ఇవాళ ముఖ్యమంత్రి ఇంకోట అని కాదు, మధ్యలో ఏదో మమ్మలను ఇడగొట్టడానికి చేసిన కుట్ర, దానికి నేను సంబంధించిన అవసరం లేదు, స్పందాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించింది ఇప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, ఇష్టం ఉండి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా తెలంగాణ వ్యవస్థలో నేను ఒకటే చెప్తున్నా, మీరు విఘ్నులు, మీరు పెద్ద మనుషులు, నేను ఒకటే చెప్తున్నా, ఆలోచించండి. ఇంత వ్యవస్థలు మేము అది చేసినాం ఇది చేసినాం, 70 సంవత్సరాల నుంచి మేము ఇది చేసినాం తీసేసినాం అని అన్నారు. మరి అట్లాంటి అంత పెద్ద సీనియర్ పార్టీలో ఈ జూనియర్ ఎందుకు వచ్చిండు? టిల్లుమియా ఎందుకు వచ్చిండు? నేనేమనుకుంటా, నీ అదృష్టం నీకు ఉంది భయ్, నువ్వు చేసుకో, నా టైం నాకు వస్తుంది, నా అదృష్టం నా ఏం బట్టి, నేను దేవుని మొక్తా, దేవుని నమ్ముతా, ముందుకెళ్తా. రేపు మధ్యలో కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే నేను ఎగిరి నేను జంప్ చేయలేదు, కింద పోయి పోర్లాడలేదు. కానీ ఒకటి పిల్లగా కేటీ రాములు ఇంకో మత్స ఏంటంటే నీ మీద, ఈ హీరోయిన్లతో కులికిండు, హీరోయిన్లతో తిరిగిండు, అదేదో తీసుకున్నాడు, అదేమంటారుగా ఏదో గీంజనో అదేదో తీసుకున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు కాగర బిగర అంటున్నారు. నిజమేనా ఈ ముచ్చట? నేను ఒకటి చెప్తాను నరసేత, ఈ వ్యవస్థల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అమ్మా మాట్లాడేది ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది, వాక్ స్వాతంత్రం ఉన్నది. ఏం పోతుంటది, కుక్కలు బో ఒకటి, ఆ కుక్కలన్నీ తీసుకొని మనం లాకప్ వేస్తామా? చెయ్యం. ఇది అంతే, వాళ్ళు అనేది వాళ్ళు అంటారు, మేము అనేది మీద అంటారు. ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే కోర్టులు పోవాలి, ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి మాట్లాడాలి కదా. ఏదో మేము అన్నము అని అంటే, అరే అన్నంకి అన్నం ఉండదు, నా గురించి నువ్వు ఎందుకురా బాబు పట్టించుకుంటావు అని చెప్తున్నాను. అమ్మో, తండ్రి జుట్లకెళ్ళిండి కేటీ రాములు, తక్కువ మాటల బాగా నేర్చిడుగా. సరే గాని ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కారు టక్కర్ అయింది, పార్లమెంటు ఎలక్షన్లలో మొత్తం పక్కేసుకొని పండుకుంది. మొన్న మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జాడపత్తలేరు. కానీ మరి ఏంది పిల్లగా అసెంబ్లీ ఎలక్షన్లలో కారు పార్టీ ఓడిపోయిందంటే మీ చెల్లె ఢిల్లీలో ఏదో లిక్కర్ దందా చేసి అంతా ఇప్పుడు పార్టీకి మచ్చ తెచ్చిందట. కవితమనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కారణం అంటారు, గట్యం ఉంటుంది. నరసేత నేను ఇందాక ఒకటి చెప్పిన, ఈ వ్యవస్థల భారతదేశంలో ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందని చెప్పిన. అక్కడ కోర్టులు ఉన్నాయి, ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉంది, బయటికి రాని. లెటర్స్ ప్రూవ్ అయ్యి నువ్వు ఎందుకు ముత్తుకుంటున్నావు అని చెప్తున్నా నేను. ఇప్పుడు కవిత ఉంది, ఉన్నది, ఓకే బాగుంది, నేను అన్నాను తమ్ముని ఎవరైనా కానీ, ఇక ఆమె చూడొద్దా?
ఒక ఆడపిల్లని చూడొద్దా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ జాతి? ఇదేనా మీ పద్ధతి? తప్పు అంటే లెట్ ఇస్ ప్రూవ్. ఆమె ప్రూవ్ అయినప్పుడు కదా, దోషి అయినప్పుడు కదా. దోషి కానప్పుడు నువ్వెందుకు ముందుకు వస్తున్నావు? నువ్వు వచ్చేందుకు అంటున్నావు? నీకు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించి మాట్లాడు. నన్నెందుకు అంటున్నావు నువ్వు? అంటే కవిత దగ్గర పోవద్దా? కలవద్దా? ఆమెను ఓదార్చొద్దా? నా రక్త సంబంధం కాదా? కేసీఆర్ నా అయ్యగాడా? ఆమె తండ్రి గాడా? మరి ఏం మాట్లాడతారు మీరు? ఒక వ్యవస్థలు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ, మీడియా వ్యవస్థ. మీడియా మిత్రులను అడగండి, ఒక తమ్ముడు ఏం స్పందిస్తాడు భారతదేశంలో? ఇదేనా మీ జాతి, ఇదేనా మీ గొప్పతనం అని చెప్పేసి అడగరా? నన్ను చెప్పు తీసుకొని కొడతారు కదా. ఏమిరా తమ్ముడు, ఏం చేసినవురా, అక్క జైల్లో ఉంటాయి అని చెప్పారు. అంటే చూడడానికి పోవద్దా? అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అడుగుతాడు, రేవంత్ రెడ్డి ఎందుకు ఏడ్చిండు చెప్పండి, ఎందుకు ఏడ్చిండు? రేవంత్ రెడ్డి బీజేపీ జైలు పెట్టిండట. అవును, అదే అంటున్నా. ఇప్పుడు ఎవరు పెట్టిరు అనేది కాదు అక్కడ సంబంధం అనేది. ఎవరు లెట్ ప్రూవ్ ఇన్ కోర్ట్. దోషి అని కోర్టు వేసిందండి, మేమెందుకు వేసినాం ఆయన జైల్లో? నువ్వు ఏడుపు నవ్వు అనేది నువ్వు చేసుకున్నావు. మేము వచ్చి నీకు నీ ఏడుపు మేము ఏడ్పించి పెట్టినామా? నువ్వు ఏడ్చుకున్నావు కదా, నువ్వు చేసుకున్నావు కదా. దానికి సంబంధం మాకెందుకు అంటగడతారు? నేను అడుగుతున్నా, ఈ యూత్ ను అడుగుతున్నా, ఈ జనాన్ని అడుగుతున్నా. ఇంత యూత్ ఉంది, ఈ అశోక్ నగర్ లో ఎవరు పోయారు? కేటీఆర్ పోలేదా? ఈ వ్యవస్థల ఆడపిల్లలు ఎవరు ఓదార్చారు? నేను కదా. తెలంగాణ కోసం పోరాటం ఎవరు చేశారు? కేసీఆర్ కదా. మరి దీనికోసం మీరే అన్ని కుక్క పోతుంటే, ఏను పోతుంటే కుక్క లెక్క మొరుగుతుంటారు అంతే తప్ప మీ దగ్గర ఇంకోటి ఏమున్నది? ఇక ఇప్పుడు మోడీ నీకు అంటే కోపం కానీ ఏమన్నా సకదనం ఉందా సంసారం? అరే భారతదేశం సంసారం అంతా ఇప్పుడు బరిబతల వ్యవహారం కాడికి తీసుకొచ్చిన మాట. 2 కోట్ల ఉద్యోగాలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటివి అనవా అనేదా? చిలక పలుకులు పలికితీవి, ఏది లేదు ఎక్కడ లేదు. ఇప్పుడు ప్యాక్ చేసుకొని పండుకుందాట. మళ్ళీ పోతే స్విస్ బ్యాంకులలో కర్రె పైసలు మూలుగుతున్నాయి. వాటి పట్టుకొచ్చి పేదల అకౌంట్లలో ఒక్కొక్కరి ఖాతాలలో 15 లక్షలు వేస్తానమాట. ఇది ప్యాక్ చేసుకొని పండుకుంది మోడీ. మళ్ళీ నువ్వు ఏమన్నా అంటే పూజలు, పురస్కారాలు, ధ్యానాలు, అది ఇది అని కాషాయం బట్టలు భుజం మీద తీసుకొని నువ్వు గుహలల్లా, కొండలల్లా, చెట్లల్లా, సేవలల్లా కూర్చొని ఇక మరి గిట్ట చేస్తుంటివి. ఏంది నీ కథ? ఏమన్నా ఉద్ధారకం ఉందా మోడీ నీ వ్యవహారము? భారత్ మాతాకి, భారత్ మాతాకి. గిది చెప్పే గిది గిట్ట చేస్తున్నావు. నర్సే తాత, నేను తెలంగాణ వచ్చిన అమ్మో నీళ్ళు, నియామకాలు, అమ్మో నిధులు అన్ని కేసీఆర్ బట్టే బాజ్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిండు. నేనేం చెప్తున్నాను, 2000 ఎన్ని కోట్ల ఉద్యోగాలు కానీ, 15 లక్షలు బ్యాంకులో కానీ మేం చేయడానికి పోతే అడ్డు వచ్చింది విదేశాలు. ఒక చైనా, ఒక అమెరికా, ఒక రష్యా. ఆ విధంగా బ్లాక్ మనీ డిమానిటైజేషన్ చేస్తే మా దగ్గర ఇప్పుడు దేశంలో దొంగ నోట్లు ఓటు బర్ఖాస్ అయిపోయింది. మనీ ట్రాన్స్లేషన్ తక్కువ అయిపోయింది. అమ్మో డిజిటల్ మార్కెటింగ్ లో పైసలు ఎక్కువ అవుతుంది. దీంతో వ్యవస్థలో నువ్వు నర్సా తాత పేదవాడి, గొంగాడి ఉంది, నీకు గొంగాడే ఉండాలా? లేదు. నాలక మంచి బట్టలు కద్దరు రావాలి అంటే ఏం చేయాలి? పైసలు కావాలి. అంటే మన వ్యవస్థ నీ కష్టం విదేశాల్లో లూటీ అవుతుంది. అందుకని మేం పెట్రోల్ కొంటే వేల కోట్ల రూపాయలు బయటి దేశాలకు ఇస్తున్నామని చెప్పేసి నేను విద్యుత్తుతో మోటార్ నడిపిస్తామన్నాం. ఈరోజు డిమానిటైజేషన్ చేసి నోట్లు నక్బందీ చేశాం. ఆ వ్యవస్థలో రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకెళ్తుంది. నాకు ఆ దేవుడు పరమేశ్వరుడు ఒకటే శక్తి ఇచ్చాడు. इस देश को बचाना है तो भारत माता की सेवा कर.
उस परमेश्वर को मैं जनता से विनती करता हूँ, एक बार भारत माता की आप भी जयकार लगाइए मेरे नरसया जी। అమ్మా నీళ్ళు నియామకాలు నిధులు మేము తప్పకుండా తెలంగాణలో తీసుకొస్తాం. తెలంగాణలో వచ్చే రాజ్యం మాది. భారతీయ జనతా పార్టీ కా జెండా లహరాగా ఇస్ తెలంగాణ మే. అమ్మా ఇగో నీ మాటలకు నేనే పద్ధతి పడుతున్నా. అయ్యా ఇగో గీ ఉద్దారకం గిట్ల మాటలు చేసి గీ కోతలు కోసి భారతదేశం జనాల మనసు దోచుకున్నావు. మేము నరసా తాత ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. మేము తప్పులు చేసాం, తప్పులు దిద్దుకుని వెళ్తున్నాం. మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. 15 లక్షల గురించి మాట్లాడారు. 15 లక్షలు కాదు, 25 లక్షలు వచ్చే 10 సంవత్సరాల్లో మేము 2048 లో इस देश को हम नागरिकता से देश में आगे बढ़ाएंगे, दुनिया में नंबर 1 करेंगे. दुनियाలో नंबर 1 ఇండియా. ఇప్పుడు ఏది పిల్లగా కిషన్ రెడ్డి నువ్వు చూస్తే జర ఏదో అమాయకంగా ఉంటావు కానీ మాటలు కూడా బుడబుడగా మాట్లాడతావు కానీ కోతలు పెద్దగా ఉన్నాయట. తెలంగాణకు ఒక్క పశ రాణిస్తారేవాట. ఇక్కడికి వెళ్ళి ₹1 పనుల రూపంలో కేంద్రానికి పోతే పాప పశలు సనా తక్కువ వస్తున్నాయట. ఏంది పిల్లగా ఇది పద్ధతేనా? నువ్వు మళ్ళా అక్కడ ఇక్కడ మెట్రోకు దానికి దీనికి పైకం కావాలన్నా మరి అది రాణిస్తారేవాట, అడ్డుపడుతున్నావాట. కేంద్రంలో మోడీకి ఏం చెప్తున్నావు నువ్వు? నేను ఒకటి చెప్తున్నా నరసయ్య, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, చేసేదంతా పట్టేవాది పనులు. మేము దేశం కోసం పుట్టినోళ్ళు, మేము రాష్ట్రం కోసం పుట్టినోళ్ళు. ఈ తెలంగాణ పార్టీ, తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అబద్ధాల కోళ్ళు. ఈ అబద్ధాల కోళ్ళ మాటలు నమ్మొద్దు. మేము భారతీయ జనతా పార్టీ, మా నాయకుడు మోదీ, మా నాయకత్వం భారతీయ జనతా పార్టీ, మా లక్ష్యం కూడా దేశాభివృద్ధి. ఈ రకంగా మేము ముందుకెళ్తుంటాం. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా, భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ రోజు మీరు కేసీఆర్ని అడగండి. ఎందుకు చేయలేదు? ఈ రోజు మీరు రేవంత్ రెడ్డిని అడగండి. ఈ రోజు ప్రధానమంత్రి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో అమలు చేయట్లేదు. అటువంటి చేసినటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటే వీళ్ళు అడ్డుగోలుగా మాకు అడ్డొచ్చేసి ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఈరోజు మెట్రోకి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఈరోజు బియ్యం పథకం కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మేము ఆవాసం ఇస్తామంటే కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ మాకు ఎటువంటి కార్యక్రమాల్లో కూడా మాకు సహాయ సహకారం చేయలేదు. వెళ్ళి మీరు అడగండి. ఈరోజు ఏ ప్రజలను అడగండి, ఈరోజు మీడియాని అడగండి. మీ ముందు కిషన్ కోయిదాగా చిన్నసన కోయిదాగా ఏం కాదు కానీ ఏంది బండి సంజయ్ బదనాం అవుతున్నాం. ఏది పిల్లగా ఒరేకో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా ఈ బీఆర్ఎస్ లతోని రాసుకొని పూసుకొని తిరిగితే మనకు ఓట్లు పడతాయని మీ అధిష్టానం చెప్తే వరకు నువ్వు పక్కగా తిరిగిన వాట. ఇది పద్ధతేనా నీకు? బడబదిగాలు మస్తు మాట్లాడతారు. నేనేం చెప్పినా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చెప్పినావు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి. నేనేమంటున్నా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. నేనేం చెప్తున్నా? నీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్ద ముగ్గురు దగ్గర ఒడిది. నీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్ద ముగ్గురు దగ్గర అంటే కేసీఆర్ నువ్వు సోబత్ కలవని లేదట ఎలక్షన్లల్లా, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా ధమాక్ లేదు. ధమాక్ అనేది లేదు. ధమాక్ లేదు. మైండ్ లో మొత్తం పోయింది. కేసీఆర్ అట్లనే, కేటీఆర్ అట్లనే ఏం చేస్తున్నాడు? పోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఫామ్ హౌస్ లో పడుకొని పోయి ఏం చేస్తున్నాడు చూడు. ఇక నేను ఏం చెప్పిగా గంతే. ఒక్కటే చెప్తున్నా. నేను చెప్పేది వాళ్ళు మొత్తం రాష్ట్రానికి ఏం చేసిర్రు? బస్టు పట్టించరు. చేసిన ఈ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళను చెప్పాను. లేకపోతే నేను పేరు మార్చుకుంటా. బండి సంజయ్గా ఎడ్ల సంజయ్ అని మార్చుకుంటా. వాళ్ళను కరగుడ్డ కదా మురుకుట్ల అని మార్చుకోండి. చూద్దాం ఎవరు గెలుస్తారు. చలో పోదాం. పబ్లిక్ దగ్గర పోదాం. నువ్వు గెలుస్తాను నరసయ్య తాత ఎవ్వరు నువ్వురా. నా తప్పుడే నన్ను కొట్టు, నీ తప్పుడే నీ చెప్తాను కొట్టు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయిందా? మరి ఇప్పుడు అయినట్టేనా? పక్కా బీఆర్ఎస్
కాంగ్రెస్ రెండో ఒకటే. చిన్నోడు పొట్టుడు, చిన్నోడు పొట్టుడు. కథం. ట్విట్టర్ రాజా రాని అర్థం చేసుకో. అమ్మని సాయి రంగు బండి సంజయ్ కూడా అబ్బో పెద్దమ్మ కూడా. మరి కాదు ధర్మపురి అరవింద్ నిన్ను ఏ వరాలను ఎట్లా అన్నాలో మాకైతే అర్థమైతే తెలిపిలాగా. ఒరేకో నువ్వు నిజామాబాద్ కు పసుపోటు అని ఓ డప్పు కొట్టించిన వాట. ఏ ఆ పసలు ఏడ పెట్టిన ఆ బోర్డు ఏంది రైతులతో పంచుకుంటున్నావు? తాత నేనే నరసా తాత, నువ్వు ఒకసారి రా. ఈ కొడుకులకు బట్టవాది గాళ్ళకు బేవకూపు గాళ్ళకు మాట్లాడడం అలవాటు. నువ్వు వీడికి రా, ఒకసారి నిజామాబాద్ కు రా. ఆడ పసుపు రైతుల దగ్గరికి పో. వాళ్ళు ఏం చేసారు, ఆడ పసుపు పంట దగ్గరికి పో. ఏం చేసారు, బోర్డు ఏం పెట్టిరు. ఈ బేవకూపు గాళ్ళకు వీళ్ళకి ఏం తెలుసు, మెంటల్ గాళ్ళకు. ఈ మెంటల్ గాళ్ళకి ఏంది, రాత్రికి ఇది కావాలి, పొద్దుగాలనేమో రాత్రికి దేవులాట, పొద్దుమికి భోగమాట. అట్లున్నది వీళ్ళ కథ. మోదీ సారు తీసుకొచ్చిండు బోర్డు, పసుపు బోర్డులకు పసుపు రైతులకు ఏమేమి హెల్ప్ చేసిండు. అరే నేను నా జాగిరా, నా అయ్య జాగిరా, పబ్లిక్ కోసం చేస్తున్నా. పబ్లిక్ ఏం చేస్తే అది చేస్తా. పబ్లిక్ ఎంబడి అరవింద్ ఉన్నాడు అంటే నీకు మంట నువ్వు మండి నువ్వు మొత్తము బహిరంగ సభకు వచ్చేసి నువ్వు బట్టవాజి మాటలు మాట్లాడతా అంటే ఎట్లా? నాకేమైతుంది? ఏం కాదు, నాయంట పబ్లిక్ ఉన్నారు. పసుపు బోర్డు చేస్తా అని చెప్పిన ఆమె ఇచ్చిన, బాజాప్తా రాసి ఇచ్చిన. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని మాట్లాడితే కాదు. నువ్వు ఇలా పోయి ఈయన రేవంత్ రెడ్డి వెళ్ళి ఫైరవల్ చేసుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుంటే కాదు. ఆడేం నడుస్తున్నాయి ఢిల్లీలో? ఇదే మా పార్టీ డిసిప్లిన్ ఏమున్నది, అలా పార్టీ డిసిప్లిన్ ఏమున్నది. మా దగ్గర ఇట్లా ఉత్సవడుతుంది. ఇట్లా సర ఉనకాలేడా మోదీ గారు పోతాడా వాడానా? ఆడేమో సూట్ కేసులు పోతాయి. ఇక్కడ ఇంత సీనియర్లో నిలిచబెట్టి పొట్టోనికి ఇస్తారా? ఏం మాట్లాడతారు? ఈడేమైనా చేస్తాడా? ఏమైనా అనుభవం ఉన్నదా? ఏమైనా రాజకీయమా? వెనకటి నుంచి ఇప్పటిదాకా సూట్ కేసులు మోసుకుంటారే పోయిండు. ఓటుకు నోట్ల దొంగ ముఖ్యమంత్రి అవుతాడు ఎవడనా? ఎక్కడ పోతా తెలంగాణ. ఇప్పుడు చూడు నువ్వు వచ్చేసారి ఎలక్షన్ లలో ఏం చేస్తారు పబ్లిక్. ఇవాళ నేను తీసుమార్కానే అని కాదు, నా ముఖం చూసి ఓట్లు వేయరు. ఇక నేను ఆడ ఉన్నాడు జాతీయ అధ్యక్షుడు మా నమో మోదీ. నమో మోదీని చూసేసి దేశాన్ని రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన. ఆ టెర్రరిస్టులతో రక్షించబట్టి, పాకిస్తాన్ తో రక్షించబట్టి, రష్యాతో రక్షించబట్టి. మరి ఏంది? లేకపోతే ఏమా తాత, నువ్వు పెద్ద మనిషి, ఇద్దరు ఆలోచించు. నువ్వు కూడా మీడియాలో ఉంటావు, అక్కడ పోతావు ఇక్కడ పోతావు. నేను తప్పుంటే నీ చెప్తాను కొట్టు. అదే నీ తోలు చెప్పు కదా, నీ తోలు చెప్పు కదా, నీ తోలు చెప్తాను కొట్టు నాకు. లేకపోతే ఆ తలమాషలలో కొట్టుపోయి ఏమైంది కొత్త తాత. నాకు చేత కాక నేనే ఏదో చిన్నగా తల్లాడుతున్నా కానీ నాకు ఇక్కడికి గంట ఊహ. కానీ మరి అది ఎందుకు దత్తాత్రేయ నీకు తెలంగాణ మీద ప్రేమ లేదా? తెలంగాణ మీద జీవి ఊసలేదా? ఎందుకని నువ్వు మొత్తం తెలంగాణ మర్చిపోయినావు, మొత్తం అక్కడనే ఉంటున్నావు, బయట రాష్ట్రాలలో ఇంకెన్నాళ్ళు రావా ఇక్కడ? నేను ఒకటే చెప్తున్నా, ఈ 40 ఏళ్ల నుంచి మేము RSS లో భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో దేశంలో సేవ చేసుకుంటూ వచ్చినాం. ఈ భారతదేశానికి సేవ చేసుకుంటూ వచ్చినాం. ఈ దొంగల బట్టవాది కాంగ్రెస్ వాళ్ళు, ఈ బట్టవాది TRS వాళ్ళు రాష్ట్రాన్ని దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం చేసేసారు. మేము ఈ రోజు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఒక అమ్మ ఒడిలో ఈ దేశం అంటే నా తల్లి, నా తల్లి అంటే ఈ భారతదేశం, ఈ భారతదేశానికి సేవ చేసేందుకు నాకు నరేంద్ర సింగ్ మోదీ గారు ఒక గొప్ప జాతీయ అధ్యక్ష, జాతీయ పదవిని ఒక గౌరవంగా నాకు పదవిని ఇచ్చారు. చెప్పేది రండి, ఆడికే వస్తున్నా. మేము ఎక్కడ ఉన్నా కానీ కూడా దేశానికి రాదైనా తల్లికి కొడుకే, తల్లికి కొడుకే. ఈ దేశానికి రాదైనా తల్లి కొడుకే. కాబట్టి రాష్ట్రానికి నేను బిడ్డరు, రాష్ట్రానికి నేను బిడ్డరు. ఈ బిడ్డ కోసం, తల్లి కోసం ఎప్పటికైనా కూడా మేము ఎక్కడున్నా ఈ తల్లి కోసం ఆలోచిస్తాం, ఈ తెలంగాణ కోసం ఆలోచిస్తాం. ఈ రాష్ట్రంలో వచ్చే అధికారంలో తెలంగాణ పార్టీ, తెలంగాణలో ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేము ఎక్కడ కూర్చున్నా కూడా
ఆ ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ కార్యక్రమాలు చేస్తున్నావు అని సభాముఖంగా మీడియాముఖంగా మీకు తెలియజేస్తాను. అబ్బో ఆహా, బాగానే ఉంది నీ పలుకుబడి. అది ఇప్పుడు ఎందుకని నారచంద్రయ్య నువ్వు అంటే అంటే ఏపీలో ఏదో జనాలు జర్రంతా గుండె మెత్తదానం చేసుకొని నీకు పెత్తానం పలుకుబడి చెడ్డో పడో అధికారం ఇస్తే నువ్వు అంటే ఇప్పుడు ఈ వైసీపీ పార్టీలో ఎంట పడుతున్నవాట కార్యకర్తల ఏడుగాడికి అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నవాట నీకు న్యాయం అవుతుందా? జనాలు చూస్తుర్రు పైన. నేను చెప్పాను నర్సయ్య తాత, మీకు తెలివి ఉంది, ఒక విఘ్నత గల్లా పెద్ద మీరు మీడియా మిత్రులు, ఆ విధంగా మీరు ముందు పోండి. ఈ రోజు ముందుకు ఆలోచించండి. ఎవరు కక్ష సాధింపుగా చేస్తున్నారు, ఏ విధంగా ముందు పోవాలి, మేము ఇంకా ముందు పోవాలని ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే చట్టం చట్టం పని చేసుకుంటుంది, ధర్మం పని చేస్తుంది. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఏ రకంగా వాళ్ళు మా పైన అబండాలు వేశారు, ఏ రకంగా దొంగ కేసులు పెట్టారు, వాళ్ళందరినీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. నేను రెడ్ షర్ట్ వేసాను, రెడ్ బుక్ అని గుర్తుపెట్టుకోండి నర్సయ్య గారు. మరి మీ సూపర్ సిక్స్ పనుకునే అడగా ముంగడి వదిలేవడగా ఒక్కటే చెప్పాను, చాలా క్లియర్ గా చెప్పాను. ఈ రోజు తెలంగాణలో బడ్జెట్ పరంగా వాళ్ళు మరి మా శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా అప్పుల పాలయ్యాడో ఆ రకంగా జగన్ రెడ్డి 4.5 కోట్ల రూపాయలు 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అవన్నీ కూడా మేము తీర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ రకంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 48లో ద విజన్ ఆఫ్ 48 అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నర్సయ్య గారు. ఆ రకంగా మేము ముందు పోతా ఉన్నాం. అది పవన్ కళ్యాణ్ బా నీకైతే నిజంగా ఎట్లా అసలు నీ బాణం ఎట్లా నిబరకిచ్చింది నీకు? ఎందుకని గింత గోస ఉంచుకుంటున్నావు? పోసారి కృష్ణమురళిది నువ్వే కేసు పెట్టించిన వాట, నువ్వే కేసుల పాలు చేసిన వాట, నువ్వే కార్యకర్తల ఉసి ఒలిపి వాళ్ళని ఈడికి ఆడికి అయితే గన్ని పోలీస్ స్టేషన్లా గన్ని కేసులా ఏడుగా ఉండాలి, ఏడవండాలి, బీపీ షుగర్ తోటి ఆగమాగం జగన్నాథం అయిపోతుంటే పవన్ కళ్యాణ్ మనం ఒక్కసారి విఘ్నతతో వినయంతో ఆలోచిస్తే మనం మనుషులుగా పుట్టాం నర్సయ్య తాత. మాకు అధికారం లేనప్పుడు మా కార్యకర్తల్ని, మా అభిమానుల్ని, మా పార్టీ వాళ్ళని నిస్సంకోచంగా ఎలా దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా ఎంత నరకం అనుభవించారంటే నేను మనస్స వాచ కర్మన నిజంగా చెప్తున్నాను కదా. ఒక్కొక్కరిని కూడా నేను అప్పుడు కూడా నేను అదే చెప్పాను, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను సభల్లో సమావేశాల్లో నేను చెప్పాను, వస్తుంది మా రోజు వస్తుంది అని తప్పకుండా చెప్పా. ఈ రోజు చట్టం తను పని చేసుకుపోతుంది. మీ అందరి అదృష్టం వల్ల, మీ అందరి ఆదరణ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల మనస్స వాచ కర్మన ఈరోజు నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి నేను ఉప ముఖ్యమంత్రి అని మీరు అందరూ కూడా ఓటేసే కదా వచ్చాను. మీరు ముఖ్యమంత్రి అంటే ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అవుతారు? అదే రకంగా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. దుష్ట శక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేంత వరకు మా ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది, ఆ పని చేస్తుంది అని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మన దడం పెట్టి చూసిన ఆరులో పవన్ కళ్యాణ్ ఆయాసం ఎట్లా ఉందో అది కేపాలు. నువ్వు ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపే సత్తా ఉన్నోడివి, దమ్ము ధైర్యం ఉన్నోడివి. నువ్వు ఏమన్నా అంటే బోయిను ఆ నెంబర్ నాకు రాదు, విమానంలా గాలి మోటార్లా తిరిగే మొగోడివి. నువ్వు ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపే మొగోడివి. ఏపీ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రివి కాలేకపోతున్నావు? ఈ ప్రజలకి బుద్ధుందా, బుర్రుందా, తెలివుందా? నేను ప్రజాతంత్ర పార్టీ పెడితే, శాంతి పార్టీ పెడితే ఓటేయండి అంటే పక్క పార్టీకి వేస్తారా? మీకేమన్నా బుద్ధుందా? చైతన్యం తేవాలా, అధికారం కావాలా? అప్పుడే కదా నేను ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్తా.
ప్రపంచ దేశాల్లో ఈరోజు పాలకి ఎందుకంత ఆదరణ ఉంది, ఎందుకంత అభిమానం ఉంది? శాంతిని చేకూర్చాను నేను. ట్రంప్ని అడగండి, ఒబామాని అడగండి, ఇద్దరిని కూర్చోపెడతా. అమ్మా మరి 170 దేశాలు, 180 దేశాల వాళ్ళు నన్ను పిలిచి ఆహ్వానిస్తారు. ఇక్కడ ఒక్కడు కూడా ఓటేయడు. నీకేమన్నా బుద్ధి ఉందా? నీకేమన్నా బుర్ర ఉందా? నీకేమన్నా తెలివి ఉందా? నీకేమన్నా జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. మరి లేకపోతే ఏమన్నా నీ పని ఉత్తపూరేనా? పొడు నుంచి పొడు దాకా ఇదే నీ కోసం నీ పార్టీ ఉంటదా? చేస్తా. ప్రభుత్వం రాని మాది, త్వరలో మా ప్రభుత్వం వస్తుంది. లేకపోతే ఆ కేరళలో ఒక స్వామీజీ వెళ్ళి ఒక ఐలాండ్ తీసుకొని దేశాన్ని పెట్టుకున్నాడు. అలా పెట్టుకుంటాను నేను కూడా. ఏమో పిల్లగా, ఈ తెలంగాణ అడుగు పెడితివి, మునుగోడు ఉప ఎన్నికలల్లా అల్ల తిరిగితివి, చేసివి, చేపితివి, గొర్రెలు కాసివి, మేకలు కాసివి, పత్తి ఎడితివి, పంగలోపలు ఇస్తేవి. నర్సే తాత మీకు ఏం చెబుతున్నారు మీకు తెలుస్తుందా ఏమన్నా? ఓట్లు కొన్నారు, దొంగ డబ్బు, దొంగ ఓట్లు. ఇదా మరి అంతే కదా. అప్పుడు ఉరుకులో పెట్టినవాడు. లేకపోతే మేము ప్రజాస్వామ్యంగా ఓటింగ్ పెట్టండి, ఒకసారి రీఓటింగ్ రీపోలింగ్ పెట్టండి. మా విశ్లేషణలో మేమే గెలిచాము. అక్కడ నైతికంగా ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? ఉంగరం పార్టీ. అబ్బా, ప్రతివాడికి అడిగాను నేను వెళ్ళి, ఎవరికి ఓటేస్తున్నావు అంటే ఉంగరం అని చూపిస్తున్నారు. ఉంగరం నా దగ్గర అడిగారు, ఇచ్చా కొందరికి. కార్లు అయిపోయాయి, నాకు ఒకటి రాదు. ఎప్పుడు లేవు, అదే కదా చెప్తుంది. మళ్ళా బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఉంగరాలన్నీ అయిపోయాక అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాను నేను? ట్రంప్ పంపిస్తానని 1,000,000 ఉంగరాలు ఆర్డర్ ఇచ్చా. అబ్బా, ఇంకా వాడు ఫ్లైట్ ఏదో సముద్రంలో పడిపోయిందని రాలేవు, లేకపోతే వచ్చేవి. అమ్మని సామి రంగా, కేపాలంటే కేపాల మళ్ళీ. సరే కానీ ఇప్పుడు బొత్స సత్య, నువ్వు అసలు ఏందో ఏమో, నువ్వు మరి కొసల్లా నువ్వు కూడా జగన్ చెయ్యి పట్టుకొని ఉంటావా, లేకపోతే విజయసాయి రెడ్డి లేక ఏమన్నా ఎన్నుపోటు కొడుస్తావా? నేనే మాట్లాడినా, నన్ను మాట్లాడినదు. ఏం చేద్దాం, ఏం చెప్తామండి, ఏం చేద్దాం? చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకుంటారు, మేమైతే వ్యాపారాలు చేసుకోద్దా? ఆయన అయితే ఆయన పాలల్లో హెరిటేజ్ పాలు అంటారు, పాలల్లో బలిపడినా ఆయన పాలన్నీ అమ్మాలంటారు. మేమైతే రాజకీయంగా ఎదుగుద్దా, రాజకీయంగా పార్టీగా వెళ్ళొద్దా? ఎవరిని చేయి పట్టుకుంటావు? అవును అవును, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, ఇప్పుడు జనసేన వస్తే జనసేనలో ఉంటాం, జగన్ పార్టీలో ఉంటే జగన్ పార్టీలో ఉంటాం. ఏడు చేద్దాం? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, దానికి సంబంధం ఏముంది? మరి ఇప్పుడు అధికారం ఇక్కడ లేదా? మరి ఇప్పుడు నారచంద్ర కాడు ఉండే, మరి నారచంద్ర కూడపోతావా, జగన్ అవును, ఏదైనా చేస్తాం మేము, దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు ప్రజలు వచ్చేసి బొచ్చలాన్ని తెలుగుదేశంకి వెళ్ళి తెలుగుదేశం వెళ్తావు. నవ్వెందుకు వస్తుంది మీకు? నాకు అర్థం కాదు. ఎందుకు నవ్వుతున్నా? ప్రజలు వచ్చి ప్రజాస్వామ్యం కాదా మా భారతదేశంలో? లేవా ప్రజాస్వామ్యంలో? ప్రజలు వచ్చేసి జనసేనకి వెళ్తే జనసేన పవన్ కళ్యాణ్ మా తమ్ముడు అని వాటేసుకుంటాను. అమ్మా, ఇది చిన్నసన విధంగా అది తరాలు తాటితే ఎక్కడుంటే అదే మీరు అంటారు, ఎక్కడ గొంగడే అక్కడే అని. మాకేముంటే మేము తోడుకొని వెళ్ళిపోతాం అంతే. రాజకీయాలు మీకు తెలియదేముంది? రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. మరి ఎవరి శత్రువు కాదు, ఎవరి మిత్రులు కాదు, శాశ్వతం. ఏమో అనుకుంటున్నా కానీ అది ఇప్పుడు షర్మిలమ్మా, నువ్వు జగను ఎంగిలి పాలు తాగి నువ్వు అన్న గౌరవం కూడా లేకుండా నువ్వేం సకనా అన్న మీదకి మరలబడి, ఓ అమ్మ తెలంగాణ అడుగు పెడితివి, ఇటు తిరుగుతివి, అడుగు తిరుగుతివి,
పాదయాత్రను పాదాల మీదకి వెళ్ళి చేస్తారని పలికితివి. నరసయ్య ఆఖరికి తాత, వస్తున్న కల్లా మళ్ళీ పోయి ఆడ ఏరి ఏముంది అన్నకు దాడి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నరసయ్య తాత. పాదాల మీద నడిస్తే పాదయాత్ర అంటారు, అమ్మో బండి మీద నడిస్తే బండి యాత్ర అంటారు. అటనా? నేను ఒక్కటే చెబుతాను నరసయ్య తాత, ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారు తెలుసా? మీ ఆవిడ కాబట్టి, మీ ఆవిడ అంటే మీ ఆవిడ కాబట్టి పక్కింటి ఆవిడ కాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రైనీ సీజన్ అంటేనే రైన్లు వచ్చే సీజన్, ఎండాకాలం అంటేనే ఎండలు వచ్చే సీజన్. ఒక్కటి అడగదలుచుకున్నాను, మా బాబాయ్ గారి గొడ్డలితో నరికి 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 7 సార్లు గొడ్డలితో నరికి 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 అలా మీరు ఆడది అంటే ఆడది అని అర్థం, ఈడది కాదు అని అర్థం. అంటే పుట్టినింటిది కాదు మెట్టినింటిది అర్థం. ఆ రకంగా నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. రాజన్న జగనన్న జైల్లో నుంచి వదిలిన బాణాన్ని, ఆ బాణం ఎన్టీఆర్ కి తగలొచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడుకి తగలొచ్చు, కేసీఆర్ కి, అందరికి తగలొచ్చు. మరి ఇప్పుడు అన్న మీదకి మాట్లాడుతున్నావు, ఊ అంటే అంటే మీ అన్నని పంచాయతీ పెట్టుకుంటే నేనేమంటున్నాను నరసయ్య తాత, నేను ఒకటే చెప్తున్నాను. ఉండరా మీరు? నేను ఎప్పుడు అన్నాను ఆయన పైన కేసు పెట్టానని ఎప్పుడు అన్నారు? ఇప్పుడు ఒక తండ్రికి పిల్లలమైనప్పుడు, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తల్లికి, ఒక బిడ్డగా మేమంతా కలిసే ఉంటామయ్యా బాబు. నేను చెప్పేది అదే. మేము రాజకీయ పరంగా శత్రువులు అవ్వచ్చు, మరి రాజకీయ పరంగా శత్రువులు ఒకే ఇంట్లో ఉంటారో, మా కుటుంబంలోనే ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా? దేశంలో, రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంటారు. అభిప్రాయ భేదాలు రాజకీయంగా రావచ్చు, అన్నా చెల్లెళ్ళ అనుబంధంలో రాజకీయాలు ఉండవు. ఇప్పుడు మీ అమ్మ మీదికా మీ అన్నదికా? మళ్ళీ అదే మాట్లాడతారు. మీరేం మాట్లాడతారు నరసయ్య తాత? నేను ఒక్కటే చెప్తున్నాను, అమ్మ అమ్మే, నాన్న నాన్నే, అన్న అన్నే. ఒక చెల్లైనా, ఒక తమ్ముడైనా, ఒక అన్నైనా ఆ సంబంధం అనేది రక్త సంబంధం, రక్త సంబంధమే. పార్టీకి, ప్రభుత్వానికి, పార్టీకి, కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉండదయ్యా బాబు. అది ఇక ఇన్నాళ్ళలో నీ దండం పెడితే ఇక మరి తెలుగు రాష్ట్రాల లీడర్ల జాతకము, వాళ్ళ భాగవతము ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది ఇక మరి మిమిక్రీ ఆర్టిస్టు మన అశోక్ అన్న ఈ రకంగా గుండెలో నాటుకున్న అమ్మాయిని ఎట్లా ఎల్లగక్కించుండో చూడు నీ దండం పెడితే. ఇక మరి నేనే ఇంత నవ్వి 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 ఇక నాకు ఈ పిల్లగాడు చల్లకుండా ఇవాళ ఒక ఏమంటారు చూడు, 1 కోటి రూపాయలు ఇచ్చినా రాని ఆనందాన్ని మాత్రం ఇచ్చిందని అనుకుంటున్నాను నేనైతే కడుపుబ్బ నవ్వినా, కడుపారని నవ్వినా, ఇంకా నవ్వుదామంటే ఇది ప్రోగ్రామ్ ఏమనుకుంటారు, ఏంది ఏం కథ అని ఇక మరి మీరు కూడా నవ్వినట్టే ఉండరు, నాకు కూడా అనిపిస్తుంది. ఇక మరి ఇంతటితోటి మన మిమిక్రీ ఆర్టిస్టు మరి అశోక్ అన్న అయితే ఇవాళ అందరినీ కడుపుబ్బే ఒక వ్యవహారాన్ని తీసుకొచ్చినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ANN పక్షాన నమస్తే అన్న. శరణార్థి.